హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. ఏపీ టెట్ అండ్ డిఎస్సికి 90 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాం కదా, అందులో థర్డ్ వీక్ సిలబస్ సీట్ అనమాట ఇది. అసలు ఎంతమంది ఈ ప్లాన్ ఫాలో అవుతున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. 100% మీరు ఈ సిలబస్ని ఫాలో అవుతున్నారు, ఈ ప్లాన్ ఫాలో అవుతున్నారు అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో నేను ఫాలో అవుతున్నాను కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియోని 2000 మంది కూడా చూడట్లేదు. ఒకవేళ చూసినా సరే వాళ్ళందరూ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియట్లేదు. మీరు ఫాలో అవుతున్నారో లేదో చెప్పండి. ఫాలో అయితే మాత్రమే వీడియోస్ పోస్ట్ చేస్తాను, లేదంటే ఎక్కడితో ఇది ఆపేస్తాను. ఎందుకంటే టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. సో మీరు ఫాలో అవుతే మాత్రమే నేను ఈ ప్లాన్ అనేది కంటిన్యూ చేస్తాను. ఒకవేళ మీరు ఈ సిలబస్ సీట్ ఫాలో అవ్వకపోయినా సరే మీరు సిలబస్ చదువుతారు కదా, సో ఆ సిలబస్ అయినా సరే నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను కదా, అవి ఒకసారి చూడండి. డిఎస్సి సిలబస్ అయినా టెట్ సిలబస్ అయినా ఒకటే కాబట్టి నేను పెట్టే ఎగ్జామ్స్ అనేవి ఒకసారి బిట్స్ చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను వీడియోలో పెడుతున్నాను. సో మీరు ఈ సిలబస్ సీట్ ఫాలో అవ్వకపోయినా సరే ఏదో ఒక సిలబస్ చదువుతూనే ఉంటారు కదా, సో ఆ టెస్ట్లు అనేది ఒకసారి చూడండి. అలాగే ఈ ప్లాన్ ఫాలో అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డే 15 యొక్క సిలబస్ చూడండి. 8th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ 1 to 15 పేజెస్. అలాగే 7th సైన్స్ సెమిస్టర్ 2 8 and 9 లెసన్స్, 2 లెసన్స్ చదవాలి. అలాగే సైన్స్ మెథడాలజీ పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకం ఈ లెసన్ చదవాలి. 7th సైన్స్ మాత్రం న్యూ టెక్స్ట్ బుక్ చదవాలి. అలాగే కరెంట్ అఫైర్స్ అక్టోబర్ సైన్ ఇండియా 22 to 25 పేజెస్, 4 పేజెస్ చదవాలి. ఈ కరెంట్ అఫైర్స్ డిఎస్సి సిలబస్ చదివే వాళ్ళు చదవండి, లేదంటే మానేయండి. కానీ టెస్ట్లో మాత్రం ఈ మెయిన్ సిలబస్ పైన ఒక 25 బిట్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ పైన ఒక 5 బిట్స్ ఉంటాయి. కాబట్టి మిగతా బిట్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే జీకే వ్యక్తులు వారి ఆత్మకథలు డే 16th, డే 15th మండే నుంచి రేపటి నుంచి చదవాలి. అండ్ డే 16th ట్యూస్డే. సో చూడండి, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అదే డే 1, అప్పటి నుంచి అలా చదువుకుంటూ కంటిన్యూ చేసిన వాళ్ళు డే 16 కూడా చదవండి. డే 16 సిలబస్ 8th క్లాస్ లెసన్ సెకండ్ లెసన్, 8th క్లాస్ తెలుగు సెకండ్ లెసన్ చదవాలి. అలాగే 7th సైన్స్ సెమిస్టర్ 2లో 10, 11 లెసన్ 2 చదవాలి. న్యూ సిలబస్ చదవాలి. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడ్, గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకాలు బోధనా ప్రణాళిక, ఇది విద్యా ప్రణాళిక లెసన్ ఉంటుంది కదా, అందులో చదవాలన్నమాట అది. నెక్స్ట్ సైన్ ఇండియా 26 నుంచి 29 పేజెస్ చదవాలి. జీకే భారత రాష్ట్రపతులు ప్రధానులు వారి రచనలు చదవాలి. అండ్ నెక్స్ట్ డే 17th 8th క్లాస్ తెలుగు థర్డ్ లెసన్స్ చదవాలి. థర్డ్ లెసన్ ఒకటే చదవాలి. నెక్స్ట్ 7th సైన్స్ సెమిస్టర్ 2లో 12, 13 లెసన్స్ చదవాలి. న్యూ సిలబస్. నెక్స్ట్ సోషల్ విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం లెసన్ సోషల్ మెథడాలజీ చదవాలి. సైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ సైన్ ఇండియా అక్టోబర్ 30 నుంచి 33 పేజెస్ వరకు చదవాలి. జీకే క్రీడాకారులు జాతీయ నాయకులు ప్రముఖ విదేశీయులు వారి రచనలు ఉంటాయి, అది చదవాలి. మీరు ఓన్లీ టెట్కే ప్రిపేర్ అవుతున్నాము, డిఎస్సికి తర్వాత చదువుతాము అనేవారు కరెంట్ అఫైర్స్ జీకే చదవాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ మన టెస్ట్లో ఓన్లీ ఒక 5 or 10 బిట్స్ ఉంటాయి. మిగతా బిట్స్ అనేవి చూడండి. ఇవి ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఓన్లీ ఇవి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ బిట్స్ చూడండి. సో బిట్స్ అనేవి చూడండి. ఎవరైనా సరే ఏది టెట్ ప్రిపేర్ అయినా డిఎస్సికి ప్రిపేర్ అయినా బిట్స్ అనేవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ పెడుతున్నాం కాబట్టి మీరు ఒకసారి అవి చూడండి. అండ్ నెక్స్ట్ డే 18 8th క్లాస్ తెలుగు 4th లెసన్ చదవాలి. అండ్ నెక్స్ట్ 8th సైన్స్ సెమిస్టర్ 1 బయాలజీ సెమిస్టర్ 1 ఉంటుంది కదా, అందులో ఫస్ట్ లెసన్ చదవాలి. నెక్స్ట్ సైన్స్ మదింపు మూల్యాంకనం సైన్స్ మెథడ్ అనమాట, ఇది ఎవల్యూషన్ లెసన్ చదవాలి. నెక్స్ట్ సిఏ కరెంట్ అఫైర్స్ సైన్ ఇండియా 34 నుంచి 37 అక్టోబర్ మ్యాగజైన్ అనమాట ఇది. సో అది ఉంటే చదవండి, లేదంటే విడిచిపెట్టండి. జీకేలో జాతీయ చిహ్నాలు, ఒక్కొక్క దేశము దాని చిహ్నాలు ఉంటాయి కదా, అవి చదవాలి. నెక్స్ట్ దేశాలు రాజధానులు, ఆసియా ఖండంలోని దేశాలు రాజధానులు చదవాలి. అండ్ నెక్స్ట్ డే 19 8th క్లాస్ తెలుగు 5th లెసన్ చదవాలి. నెక్స్ట్ 8th బయాలజీ సెమిస్టర్ 1 సెకండ్ లెసన్ చదవాలి. నెక్స్ట్ గణితం మెథడ్ మూల్యాంకనం సిసియు చదవాలి. కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మ్యాగజైన్ 38 నుంచి 41 పేజెస్ చదవాలి. జీకేలో ప్రపంచంలో మొదటి వ్యక్తులు
దేశాలు రాజధానులు ఆఫ్రికా ఖండంలోని దేశాల రాజధానులు ఉంటాయి కదా, అవి చదవాలి. డిఎస్సికి దేశాల రాజధానులు ఇంపార్టెంట్ అండి, అవి ఒకసారి చదవండి. అండ్ నెక్స్ట్ డే 20 8th క్లాస్ తెలుగు 6th లెసన్ చదవాలి. అలాగే 8th బయాలజీ సెమిస్టర్ 1 3rd లెసన్ చదవాలి. నెక్స్ట్ సోషల్ మాపనం మూల్యాంకనం, సోషల్ మెథడ్ అనేది మూల్యాంకనం చదవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 42 నుంచి 45 పేజెస్ చదవాలి. అక్టోబర్ మ్యాగజైన్ సైన్ ఇండియా, ఏ మ్యాగజైన్ అని చదవచ్చు, డైలీ 4 పేజెస్ చదువుకోండి మీరు ఏ మ్యాగజైన్ చదివినా సరే. అండ్ నెక్స్ట్ జీకేలో భారతదేశంలో మొదటి వ్యక్తులు ఉంటారు కదా, అది చదవాలి. దేశాలు రాజధానిలో యూరప్ ఖండంలోని దేశాలు రాజధానులు చదవాలి. నెక్స్ట్ డే 21 8th క్లాస్ తెలుగు 7th లెసన్ ఉపవాచకం చదవాలి. ఉపవాచకంలో అన్నీ చదవాల్సిన అవసరం లేదు, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు తెలుస్తాయి లెసన్ చదివేటప్పుడు. సో అందులో పాత్రలు అవేం అవసరం లేదు, కంటెంట్ అంతలా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా చదవండి. ఉపవాచకం ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో మీకే తెలుస్తుంది, జస్ట్ ఒకసారి చదవండి. అండ్ నెక్స్ట్ 8th బయాలజీ సెమిస్టర్ 1 4th లెసన్ చదవాలి. నెక్స్ట్ అక్టోబర్ సైన్ ఇండియా 46 నుంచి 49 పేజెస్ చదవాలి. అలాగే జీకేలో ఎత్తైనవి పొడవైనవి పెద్దవి చిన్నవి ఉంటాయి కదా, అవి చదవాలి. అలాగే దేశాలు రాజధానులు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆ 2 ఖండాల యొక్క దేశాలు రాజధానులు చదవాలి. సో ఇది 3rd వీక్ సిలబస్. 2nd వీక్ 1st వీక్ సిలబస్ కంప్లీట్ చేసే ఉంటారు. ఇక నుంచి డైలీ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తామండి. మీరు డైలీ ఫాలో అయితే నేను కూడా డైలీ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తాను. సో ఎవరెవరు ఫాలో అవుతున్నారో కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే టెస్ట్లు ఎవరు రాస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్ ది బెస్ట్.